కరీంనగర్ జిల్లాలో టీచర్స్ డే సందర్భంగా స్కూళ్లలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు టీచర్లను సత్కరించి తమ కృతజ్ఞత చాటుకున్నారు. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని టీచర్లు, విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తి పట్ల ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? వెంకటేష్ వివరిస్తారు. బతుకు తెరువుకు ఎన్ని వృత్తులున్నా ఉపాధ్యాయ వృత్తి మాత్రమే మనిషికి సంపూర్ణంగా మానసిక సంతృప్తినిస్తుంది. అట్లాంటి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, బతుకు పాఠాలు కూడా చెప్తూ ఉంటాడు. అట్లాంటి ఉపాధ్యాయులు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ చేసేవాళ్ళు చాలా సమాజానికి ఇప్పటికీ ఒక గురువు పట్ల, ఉపాధ్యాయుని పట్ల ప్రత్యేక గుర్తింపు ఉంది, తర్వాత ప్రత్యేక గౌరవం ఉంది. ఇప్పుడు ఈరోజు జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ కరీంనగర్ సప్తగిరి కాలనీ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ పనిచేసి వేరే స్కూల్కి బదిలైన ఇద్దరు టీచర్లకు ఇక్కడ సత్కారాలు పొందిన నంది శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం చాలా పూర్వజన్మ సుకృతం అంటారు. ఇప్పుడు మీరు కూడా చాలా కాలంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది సార్ వృత్తి సాటిస్ఫాక్షన్? చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకంటే మేము వేసేటువంటి ప్రతి మాట కూడా ఒక విత్తనంగా భావిస్తూ ఉంటాం. అవి భవిష్యత్తులో ఒక మహావృక్షాలు అవుతుంటాయి, ఫలాలను ఇస్తుంటాయి, నీడనిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మా పిల్లల లోపల చూసుకుంటాం. ఏ తల్లిదండ్రికైనా వాళ్ళ పిల్లలు బాల్యంలో తెలుస్తారు, తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఆ బాల్యంలోకి మనం తెలిసేటువంటి అవకాశం ఉండదు. కానీ మాకు ఈ పిల్లలందరూ కూడా ఎప్పుడూ కూడా పసిపిల్లలాగానే కనిపిస్తుంటారు. అట్లా ఉండేటువంటి అదృష్టం మాకు మాత్రమే దొరుకుతుంది కదా. అందుకని వీళ్ళను ఉజ్వలంగా తీర్చిదిద్దడమే మా బాధ్యత. దీనిలోకి రావడమే మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు చెప్పండి సార్, మీరు ఈరోజు సన్మానం తీసుకున్నారు. మీ వృత్తి బోధనలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు కావచ్చు, తర్వాత ఎట్లా ఉంది సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్? పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. పిల్లలు ఇంత భావి భారత పౌరులుగా ఎదగాలని, వాళ్ళని మంచి నిజాయితీ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరిక. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడం, వాళ్ళకి మంచి విషయాలు నేర్పడం, నిజాయితీగా ఉంచడం, ఇటువంటివి. ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులుగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? ఒకప్పటి తరానికి ఇప్పటి తరానికి విద్యార్థులు వచ్చిన మార్పులు ఎట్లా గమనిస్తున్నారు? అంటే ఇంత కమ్యూనికేషన్ బాగా పెరిగింది. తర్వాత ఇప్పుడు కంప్యూటర్స్ కానీ, తర్వాత ఐఎఫ్స్ కానీ ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ప్రతి విషయం కూడా కంప్యూటర్ ద్వారా పిల్లలకు తొందరగా విద్య అందుతుంది. మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. మేడం, ముందుగా మీకు హ్యాపీ టీచర్స్ డే. ఎట్లా ఉందండి? మీరు టీచర్ ప్రొఫెషన్లోకి వచ్చి ఎంతకాలం అయింది? ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం అనేది ఒక అదృష్టం అండి. ఫస్ట్ ఆ అదృష్టం ఎంతోమందికి ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. అది దొరకడం మా అదృష్టంగా భావిస్తాం. అయితే ఇది ఒక బరువైన బాధ్యత కూడా. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు అంటే ఒకరిని ఇద్దరిని తీర్చిదిద్దగలుగుతారు. మేము వందల మంది బరువు బాధ్యత మా మీద ఉంటుంది. మేము ఎలా చెప్తే వాళ్ళు అలా మౌల్డ్ అయిపోతూ ఉంటారు. సో ఆ బరువైన బాధ్యతను ఖచ్చితంగా మంచిగా నిర్వర్తిస్తాం. ముఖ్యంగా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. భవిష్యత్తులో చాలామంది పిల్లలు ఉపాధ్యాయులను ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎదుగుతూ ఉంటారు. మీకు స్కూల్లో టీచర్ల బోధన కానీ, టీచర్ల నుంచి మీరు నేర్చుకున్న అంశాలు ఏమున్నాయి? సార్, మేము మా స్టాఫ్ మాకు ఇంత మంచి ఉపాధ్యాయులు దొరికినందుకు మేము ఖచ్చితంగా అయితే ఇది చెప్పగలుగుతాం. మాది పూర్వజన్మ సుకృతం అనుకుంటాము. మా ఉపాధ్యాయులు కేవలం టీచింగ్ వృత్తిలోనే కాదు, మాకు జీవితానికి మాకు ఒక మంచి మా భవిష్యత్తు కోసం ఎన్నో మంచి విషయాలు చెప్పే వాళ్ళు మాకు ఒక భవిష్యత్తును నిర్మించే వాళ్ళు చెప్పే మాటలు కానీ మా భవిష్యత్తు కొరకై నిర్మాణం అనుకుంటాము. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట మేము వాళ్ళ సొంత పిల్లల్లాగా, ఎప్పుడైతే మేము ఒక చదువు విషయంలో కాదు, మమ్మల్ని ప్రతి విషయంలో ఎంకరేజ్ చేయడం కానీ, చదువు విషయంలో సపోర్ట్ చేయడం కానీ, మేము ఎప్పుడైనా తప్పుదారిలో వెళ్ళినా కూడా వాళ్ళని మన పిల్లల సమానంగా చూసుకొని ఇట్లా కాదు అట్లా అని చెప్తూ మాకు ఒక ఉపాధ్యాయునిగా కాదు, ఒక స్నేహితునిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా దగ్గరికి తీసుకొని ఆదరిస్తారు. అందుకు మేము చాలా అదృష్టవంతులం సార్. విద్యార్థులు చదువుకునేటప్పుడు మనకు ఒక ఎయిమ్ ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నాము? డాక్టర్. ఎందుకు టీచర్ కావాలనుకుంటున్నాం? టీచర్ వృత్తి కూడా చాలా గొప్పదని మనం అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకు టీచర్ కాకూడదు, డాక్టర్ అని ఎందుకు అనుకుంటున్నాం? అంటే డాక్టర్ అయితే కొంచెం అందరూ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. టీచర్ కూడా మంచి వృత్తి. మీద ఎవరైనా టీచర్ కావాలనుకుంటున్నారా? ఓకే. ఎందుకు టీచర్ కావాలనుకుంటున్నారు? సార్, నాకు మా ఉపాధ్యాయులను చూస్తే నాకు అనిపించింది, ఫస్ట్ నా గోల్ కలెక్టరే, కానీ మా ఉపాధ్యాయులను చూసిన తర్వాత నాకు నా మనసులో ఒక ఐడియా వచ్చింది. కానీ నేను కూడా ఒక టీచర్ అయితే నేను కూడా ఇట్లా ఈ స్థాయికి వస్తా అని నాకు మా సార్లను చూస్తే నాకు అట్లా అనిపించింది. బలంగా మీకు టీచర్ కావాలని అనిపించిన అంశం ఏంటి? వాళ్ళు మాకు గొప్ప కావాలని చెప్తారు, డిసిప్లిన్ నేర్పుతారు, ముందటికి వెళ్ళాలని నేర్పుతారు. అందుకని వాళ్ళ చూస్తే నాకు కొంచెం
మంచి బాగా అనిపించింది అందుకని. ఎట్లా ఉంది మీ టీచర్ ప్రొఫెషన్? మీరు రోజువారీ చూసే వృత్తి, ముఖ్యంగా బిల్ అండ్ బెల్ లాగా పనిచేసే టీచర్లు ఉన్న కాలంలో మనం ఎట్లా మార్చుకోవాలి మనల్ని? సార్ ఒకప్పుడు చేసిన ఈ టీచర్ వృత్తికిను ఇప్పుడు కొంచెం తేడా అనిపిస్తుంది సార్. కొంచెము ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారడం వల్ల పిల్లల్లో కొంచెం కంపల్సరీ పలాని ప్రశ్నలు నేర్వాలి అనేటటువంటి తత్వం కొంచెం తగ్గింది. అయినా కూడా మా ఛాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆనాడు ఎలా పనిచేసామో పట్టుదలతోనూ అండ్ ఒక అంకిత భావంతోనూ ఈనాడు కూడా అదే విధంగా పనిచేస్తున్నాము. ఇది అలాగే పనిచేస్తాం కూడా. సో ఎందుకంటే మా బాడీలో మేము అది ఇమిడ్చుకున్నాము, అది నేచురల్గా మాకున్నటువంటి ఇజం అంతే. చూడొచ్చు ఇప్పటిదాకా టీచర్ల ముఖాల్లో కూడా సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వృత్తులు ఉన్నప్పుడు కూడా ఈ ఒక్క వృత్తి మాత్రమే మనసుకి చాలా సంతృప్తినిచ్చే వృత్తి. చాలామంది జీతం కోసం చేరే వాళ్ళు ఇప్పుడు రావచ్చు, కానీ ఒకప్పుడు ముందే లక్ష్యాన్ని ఎంచుకొని మేము టీచర్లు కావాలని చిన్నప్పటి నుంచే కష్టపడి చదివి టీచర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మంచి గురువులుగా విద్యార్థులకు సేవలు అందిస్తూనే ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.